పడ్డాడు. రాజావారు గిల్లుకోమన్నారు. ఉడావారు దోపిడీకి తమ వంతు సాయం అందించారు. ఇక్కడ అదే కుట్ర. సామాన్యులకే మాత్రం అందని కార్పొరేట్ కుతంత్రం. విశాఖ నగరాభివృద్ధి సంస్థను తోలుబొమ్మను చేసి అందిన కాడికి దండుకున్నారు. ఈ అవినీతి ఆట ఆడింది ఎర్రం వెంకట సుబ్బారెడ్డి ఉరఫ్ వైవి సుబ్బారెడ్డి. ఆడించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. వంతపాడింది ఉడా వెంకట్రామరెడ్డి. దారుణంగా నష్టపోయింది విశాఖ నగరాభివృద్ధి సంస్థ. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఉడా ఉపాధ్యక్షుడి వరకు రాబందుల్లా మారి చేసిన అడ్డదారి భూదోపిడీ విలువ 348 కోట్ల రూపాయలు. ఐడియాలే పెట్టుబడిగా పైసా పెట్టకుండా ప్రజాధనాన్ని సొంత ఆస్తులు చేసుకున్న అనకొండల అవినీతికి మరో తార్కాణం విశాఖ ఋషికొండ కింద చోటు చేసుకున్న కుంభకోణం. సంస్థ ఉపాధ్యక్షుడు సాయంతోనే ఉడాను ముంచి బలహీన వర్గాల ప్రయోజనాలకు తూట్లు పొడిచారు. ఎంఆర్ తరహాలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని అపహాస్యం చేసి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును అడ్డదారిలో కొట్టేశారు. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన 80 ఎకరాల భూమిని స్వాహా చేసి హామీ ఇచ్చిన 26.8% వాటాను బొమ్ము చేసి కోట్లకు పడగలెత్తారు. దీనంతటికీ వైవి సుబ్బారెడ్డి అతడి బృందం రాజమార్గంలోనే లావాదేవీలు మొత్తం చక్కబెట్టింది. విశాఖపట్నం, ఎండాడ, మధురవాడల్లో 80 ఎకరాల్లో చోటు చేసుకున్న ఈ టౌన్షిప్ కుంభకోణానికి 2006లోనే తెరలేచింది. పాత్రదారులు బెంగళూరుకు చెందిన ఏబిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంటీ డిజైనింగ్ ఆర్కిటెక్ట్ సంస్థ జూరాంగ్. ప్రాజెక్ట్ దక్కించుకునే నాటికి ఏబిఎస్ ఇన్ఫ్రా కేవలం ఏడాది వయసున్న కంపెనీ. గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నడిచిన ఈ ప్రాజెక్ట్ ఆదాయాన్ని 1121 కోట్లుగా దొంగ అంచనా వేసి ఉడాను దగా చేశారు. ప్రీ క్లోజర్ అంటూ ఉడాకు కేవలం 242 కోట్లు చెల్లించి భారీ ప్రాజెక్ట్ నుంచి వెళ్లగొట్టారు. గ్లోబల్ కాకి లెక్కలకు నాటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ మౌనంగా తల ఊపారు. ఆగమేఘాలపై ఉడా వాటాలు వదులుకునేలా చేశారు. ఉడాకు చెల్లించాల్సిన మొత్తాన్ని శ్రీరామ్ గ్రూప్ ద్వారా కట్టించి పైసా ఖర్చు లేకుండా 26% వాటాను కొట్టేశారు. ఈ వ్యవహారంలోనే ఉడా 348 కోట్ల రూపాయలు నష్టపోయిందని కాక్ కూడా నివేదిక ఇచ్చింది. ఏబిఎస్ ఇన్ఫ్రా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎంట్రోపోలిస్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఉడా 2007 మార్చిలో ఒప్పందంపై సంతకం చేసింది. దాని ప్రకారం 80 ఎకరాల్లో 581.20 కోట్ల వ్యయంతో సమగ్ర హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టాలి. ఆ ప్రాజెక్ట్ ద్వారా 882.46 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. షరతుల లెక్కను చూస్తే ఖర్చంతా డెవలపర్ పెట్టి 236.50 కోట్లు కనీస గ్యారంటీ మొత్తం లేదా ఆదాయంలో 26.8%, ఏది ఎక్కువైతే దాన్ని ఉడాకు చెల్లించాలి. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలి. కానీ వాస్తవంలో జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. ఉడాను వ్యూహాత్మకంగా బయటకు పంపడానికి, మాయతో 348 కోట్లు దండుకోవడానికి గ్లోబల్ అనుసరించిన విధానం ప్రీ క్లోజర్. ప్రాజెక్టుకి ఇంకా కొబ్బరికాయ కొట్టకుండానే ప్రీ క్లోజర్ కు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉడాకు 2008లో లేఖ రాసింది గ్లోబల్. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఎంత ఆదాయం వస్తుందో లెక్కవేసి అందులో 26.8% ముందే ఇచ్చేస్తామని తెలిపింది. ఆ తర్వాత ఉడాకు ప్రాజెక్టుపై ఎలాంటి సంబంధం ఉండదు. ప్రీ క్లోజర్ కు ప్రాతిపదికగా ఈ ప్రాజెక్టులో నిర్మించే స్థలాన్ని కేవలం 51.49 లక్షల చదరపు అడుగులుగా, అంచనా రాబడిని 1121.34 కోట్లుగా చూపింది. అక్కడే దారుణమైన మోసం జరిగింది. ప్రీ క్లోజర్ కు సంవత్సరం ముందు పర్యావరణ అనుమతుల దరఖాస్తులో ప్రాజెక్ట్ స్థలాన్ని 86.33 లక్షల చదరపు అడుగులుగా, వ్యయాన్ని 1800 కోట్లుగా చూపించారు. లెక్కలు సెటిల్ చేసుకునేటప్పుడు మాత్రం 1121.34 కోట్ల రూపాయలనే చెప్పి ఉడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. ఈ విషయాలన్నీ తెలిసి వెంకట్రామరెడ్డి ఉద్దేశపూర్వకంగా గ్లోబల్కు అనుకూలంగా దస్త్రాన్ని సిద్ధం చేశారు. 2008 ఫిబ్రవరిలో
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి వచ్చేసింది. 2008 మార్చి 5న ప్రీ క్లోజర్కు అనుమతి ఇస్తూ అప్పటి మున్సిపల్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గ్లోబల్ ఎంట్రోపోలిస్ సంస్థ 242.28 కోట్లు చెల్లించింది. రిజిస్ట్రేషన్ కోసం మరో 23 కోట్లు కట్టేసి భూములను సొంతం చేసుకుంది. తక్కువ మొత్తానికి ప్రీ క్లోజర్కు అనుమతించడం వల్ల ఉడాకు 348.23 కోట్ల నష్టం కలిగింది. పర్యావరణ అనుమతి దరఖాస్తుల్లో గ్లోబల్ చూపించిన 1800 కోట్ల వ్యయం ఆధారంగా ఆదాయం కనీసం 2733 కోట్లు ఉంటుందని కాగ్ తెలిపింది. ఆ ప్రకారం లెక్కేసి ప్రీ క్లోజర్ చేస్తే ఉడాకు రావాల్సిన వాస్తవ వాటా 590.50 కోట్లుగా నిర్ధారించింది. దీనిపై కాగ్ వివరణ కోరినప్పుడు ఉడా 2010 అక్టోబర్లో ఇచ్చిన సమాధానం చూసినా లోపాయికారి ఒప్పందాలు అర్థమవుతాయి. అదనపు నిర్మాణ స్థలంపై వాటా అడగాలనే నిబంధన విక్రయ ఒప్పందంలో లేకపోవటం వల్లే అలా జరిగిందని న్యాయబద్ధంగా తప్పుకునే ప్రయత్నం చేసింది ఉడా. అసలు విషయానికొస్తే అంతకుముందు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన 8 ప్రాజెక్టుల్లో ఉడా ప్రీ క్లోజర్కు అనుమతించిందే లేదు. ఈ నేపథ్యంలోనే పునఃసమీక్ష చేసిన ఉడా ప్రస్తుత పాలకవర్గం 2012 ఏప్రిల్లో గ్లోబల్కు షోకాజు నోటీసు ఇచ్చింది. 86.33 లక్షల అడుగుల నిర్మాణ స్థలాన్ని ప్రాతిపదికగా తమకు ఇంకా ఇవ్వాల్సిన 348 కోట్లను చెల్లించాల్సిందేనని నోటీసులో పేర్కొంది. ప్రాజెక్టును టెండర్లలో దక్కించుకున్న ఏబిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అధిపతి వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి రెడ్డి అయిన కుందూరు రమణారెడ్డి. వైవి సుబ్బారెడ్డి రంగంలోకి వచ్చాక ప్రాజెక్ట్ ప్రీ క్లోజర్ ముగిసే వరకు దస్తరాలన్నీ శరవేగంగా కదిలాయి. ప్రీ క్లోజర్ కోసం ఉడాక చేసిన చెల్లింపులు 242.29 కోట్లు. రిజిస్ట్రేషన్కు పెట్టిన ఖర్చు మొత్తం 265 కోట్లు. ఇందులో ప్రమోటర్లు తెచ్చిన సొమ్ము అక్షరాల 3 కోట్లు మాత్రమే. ప్రీ క్లోజర్తో ఉడాకు ప్రాజెక్టుతో ఉన్న సంబంధాన్ని తెంచివేసేందుకు కావలసిన నిధులను ఇతరుల నుంచి సంపాదించి ప్రతిగా వారికి 74% వాటా ఇచ్చి మిగిలిన 26% తాను మిత్రుడు దక్కించుకునే వ్యూహాన్ని సుబ్బారెడ్డి పగడ్బందీ ప్రణాళికతో అమలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలతో సంబంధం లేకుండా అప్పనంగా 26% వాటా కొట్టేశారు. నిజానికి ప్రాజెక్టు ఆరంభంలో జరిగిన ఒప్పందం ప్రకారం అమ్మకాల్లో 26.8% ఉడాకు రావాలి, మిగతాది డెవలపర్కు. కానీ గ్లోబల్ ఎంట్రోపాలసీ ఏషియా ఇప్పటి వరకు జారీ చేసిన షేర్ల ప్రకారం చూస్తే కంపెనీలో సుబ్బారెడ్డి ఆయన స్నేహితుడు రమణారెడ్డికి కలిపి 26% వాటా ఉంటే ప్రీ క్లోజర్కు నిధులు తెచ్చిన శ్రీరామ్ గ్రూప్ వాటా 74%గా ఉంది. అంటే భూమి ఇచ్చినందుకు ఉడాకు రావాల్సిన వాటా సుబ్బారెడ్డి రమణారెడ్డిలకు మారింది. 80 ఎకరాలు ఇచ్చిన ఉడాకు 348 కోట్ల నష్టం మిగిలింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల నుంచి కార్యరూపం దాల్చడం వరకు గల వ్యవధిలో ఉడాకు ఉపాధ్యక్షుడిగా పనిచేసింది వెంకట్రామిరెడ్డి ఐఏఎస్. అప్పటి సీఎం వైఎస్ కు బాగా దగ్గర వ్యక్తి, అనేక విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి. జగన్ అక్రమాస్తుల కేసులో 3వ ఛార్జ్షీట్లో సిబిఐ ప్రధానంగా పేర్కొన్న నిందితుడు. ప్రయోజనానికి ప్రతిఫలంగా రామ్కీ సంస్థకు 130 కోట్ల మేర ఆయాచిత లబ్ధి, ఆ మేరకు ఉడా ఆదాయానికి గండి పెట్టిన ఘనుడు. ఆ అనుభవం ఇచ్చిన నైపుణ్యమో ఏమో సుబ్బారెడ్డి ఎలా చెబితే అలా ఈ ప్రాజెక్టు వ్యవహారం నడిపారు. ఒప్పందంలోని నిబంధనలు ముందే గంగలో కలిసినా అవేమీ పట్టలేదు. చివరకు ఒప్పందంపై సంతకం చేసిన గ్లోబల్ వాటాదారులు ఎవరో తెలుసుకునే ఓపిక కూడా వెంకట్రామరెడ్డికి లేకపోయింది. కన్సార్టియంలోని ప్రధాన కంపెనీ అయిన ఏబిఎస్ వాటా 50%కి తగ్గినా పట్టించుకోలేదు. అసలు సాంకేతిక భాగస్వామిని పూర్తిగా తొలగించినా కిమ్మనలేదు. మరో అనామక కంపెనీకి 50% వాటా ఇచ్చినా కాదనలేదు. తదుపరి ప్రీ క్లోజర్ పేరుతో ఉడాకు 348 కోట్ల నష్టం జరిగే రీతిలో భూముల్ని ఏకపక్షంగా గ్లోబల్కు ముందుగా విక్రయించే విషయంలోనూ పూర్తిగా సహకరించారు. అన్ని వర్గాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఉడా ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. మొత్తం 10% నిర్మాణాలు అల్పాదాయ వర్గాలకు కేటాయించారు. ఈ విషయాలన్నీ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. వాస్తవ ఖర్చుకే వీరికి గృహాలు కేటాయించాల్సి ఉంటుందని ఉడా షరతు కూడా పెట్టింది. సామాజిక బాధ్యతగా దీన్ని ప్రతిపాదిస్తున్నామని,
డెవలపర్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పింది. అందుకే అల్పాదాయ వర్గాల విభాగ స్థలం ధరను మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మినహాయించింది కూడా. కానీ 80 ఎకరాలు గ్లోబల్కు అప్పగించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిర్మాణాలన్నీ వాణిజ్య ప్రాతిపదికనే చేసుకుంటున్నారు. అధికాదాయ వర్గాలకు అనుకూలంగానే నిర్మాణాలు చేపడుతున్నారు. విశాఖలో రుషికొండ సమీపాన 80 ఎకరాల భూమి, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు, అనేక కంపెనీలు, మరెన్నో ట్విస్టులు, రాజకీయ నేతల జోక్యం, అధికారులు అండాదండా వెరసి పైసా ఖర్చు లేకుండా భారీ ప్రయోజనం పొందిన వైవి సుబ్బారెడ్డి. ఇవన్నీ చూస్తుంటే ఈ వ్యవహారంలో పాల్గొన్న ఆయన కంపెనీలు గ్లోబల్ లెక్కలు చూసింది ఎవరై ఉంటారనుకుంటున్నారా? ఆయనే లెక్కల మాంత్రికుడు విజయసాయి రెడ్డి. మరి ఈ లెక్కలు చిక్కులన్నీ ఎప్పటికి తేలాలి? ఎవరు నిగ్గు తేల్చాలి?